నేను ఇప్పుడు రాజస్థాన్లో సెకండ్ లార్జెస్ట్ సిటీ అయిన జోధ్పూర్కి వచ్చా. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఈ సిరీస్కి సంబంధించిన వీడియోస్కి ఒక లుక్ వేయండి. కొన్ని మూవీస్లో ఇలాంటి సిటీస్ని చూసి నేను ఒకలా అనుకున్నా, బట్ ఇట్స్ సమ్వాట్ డిఫరెంట్. ఈరోజు 7 degrees చలిలో కొద్దిగా ఛాయ్ తాగి మార్నింగ్ జోధ్పూర్ సిటీలో అలా నడుస్తూ కంపల్సరీగా ముస్లిం ఆర్కిటెక్చర్ ఏంటరా? చూడు, రెడ్ శాండ్స్ యూజ్ చేస్తారు. అవును, ఇదే కదా అక్కడ ఈ ఫోర్ట్ కిందన అన్ని ముస్లిం బిల్డింగ్స్ ఉన్నాయి. ఇస్లామిక్ ఫ్లాగ్స్ తోటి వాళ్ళు అన్ని కంటిన్యూగా పెట్టారు. అయినా నాకు అర్థం కాదు ఏంటంటే ఫోర్ట్ కిందన ఓన్లీ ముస్లిం బిల్డింగ్స్ ఉన్నాయేంటి అంటే వీళ్ళకి సంబంధించిన యాన్సెస్టర్స్ ఉంటారు కదా, ఎవరైతే ఫోర్ట్ని సృష్టించారో వర్కర్స్ అవ్వచ్చు, వాళ్ళు ఏంటంటే ఉండిపోతారు అక్కడ అలాగా చెప్పుకోవడానికి. అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో వాళ్ళు పాపులర్ కాదు, అలాగని చెప్పి వాళ్ళు అంతరించిపోయారని కూడా చెప్పలేం. అది వాళ్ళ ఫ్యామిలీస్ అయ్యి ఉండొచ్చు. ఓకే ఓకే, వాళ్ళ ఫ్యామిలీస్ అంటావు వీళ్ళందరూనా? అందుకేనా ఫ్లాగ్స్తో పాటు చూపిస్తున్నారు, వాళ్ళు రిలీజియన్ మొత్తం వాళ్ళు హైలైట్ చేస్తున్నారు అనమాట అక్కడ ఫ్లాగ్స్ పెట్టేసి. అవునవును, నేను ఇంకా ఏంటబ్బా పాకిస్తాన్ ఫ్లాగ్ ఏదో అనుకున్నాను ఆ స్టార్ చూసి. కాదు కానీ ఈ ముస్లిం ఫ్లాగ్స్ అని తెలిసే అలా చూసిన తర్వాత కార్నర్స్లోనే ఉన్నాయి ఫోర్ట్కి. ఓన్లీ ఒక్క ఇండియా ఫ్లాగ్ ఉంది, ఇవన్నీ మిగతావన్నీ గ్రీన్ ఫ్లాగ్స్. ఫస్ట్ ఏదో కంట్రీ ఫ్లాగ్ని ఏంటి ఎలా చూపిస్తున్నారు జోధ్పూర్లో అనుకున్నాను. అట్ లాస్ట్ తెలిసింది ఏంటంటే అవి ముస్లిం ఫ్లాగ్స్ అని. ఫోర్ట్కి దగ్గరలో ఉన్నారు కదా, అందుకే ముస్లిం ఫ్లాగ్స్ కనిపిస్తాయి. ఓకే, కానీ డెవలప్ అవ్వలేదు ఆ ఏరియా, అస్సలు డెవలప్ అవ్వలేదు. అదంతా జోధ్పూర్ బాగా డెవలప్ అయింది. మెహరాన్గఢ్ ఫోర్ట్ ఇది నేల మీద నుంచి 400 feet ఎత్తు, 1200 acresలో 15th century రావుజోదా అనే ఒక రాజు కట్టారు. మెహర్ అంటే సూర్యుడు, గర్ అంటే ఫోర్ట్ అని అర్థం. ఒకప్పుడు జోధ్పూర్ని బ్లూ సిటీ ఆఫ్ ఇండియా అని కాకుండా సన్ సిటీ అని కూడా పిలిచేవారు. ఇక్కడ పరిపాలించే రాజులు సూర్యుడిని పూజించేవాళ్ళు. అప్పుడు కాలంలో యూజ్ చేసిన రాయకొండ ఇది. చూసావా ఎలాగుందో, ఎంత పెద్దదిరా బాబు. పర్లేదురా వరుసే. ఇప్పుడు మనం చూస్తున్న గది అద్దాలతో ఉంది. ఇది ఒకప్పుడు రాజుగారి బెడ్రూమ్. రాత్రిపూట క్యాండిల్స్ ఉన్నప్పుడు ఈ రూమ్ మొత్తం రిఫ్లెక్షన్తో భలే ఉంటుంది. ఈ రూమ్లో రాజు ఈవినింగ్ చిల్ అవ్వడానికి డ్యాన్స్, సింగింగ్, పోయెట్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ చాలా జరిగేవి. హిందూ ఫోర్ట్ని వాళ్ళు మొఘల్స్ వచ్చేసి మన హిందూ కల్చర్ని ఫుల్ డిస్ట్రాయ్ చేసి వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకుని వాళ్ళ ఆర్కిటెక్చర్లోకి ఎలా చేంజ్ చేసుకుని చూసాం. అసలు మొఘల్సే కాదు, ఢిల్లీ సుల్తాన్స్ కూడా సేమ్. వీళ్ళు ఏంటంటే మ్యాక్సిమం మన కల్చర్ని చూసి జెలస్ ఫీల్ అయ్యి మొత్తం డిస్ట్రాయ్ చేస్తారు. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన నలంద యూనివర్సిటీ, ఎక్కడైతే ఫుల్ ఎవిడెన్సెస్ ఉన్నాయో హిందూయిజం గురించి, మన పాత ప్రాక్టీసెస్ గురించి, టెక్నాలజీ మొత్తం డిస్ట్రాయ్ చేస్తారు, కాల్చి పడేస్తారు. అందుకే ఎవిడెన్స్ లేకుండా అయిపోయింది. వీళ్ళు ఏంటంటే అన్నీ ఆక్యుపై చేసిన తర్వాత అన్నీ మార్చేసుకున్నారు, వాళ్ళకి ఎలా అవసరం అలా మార్చేసుకున్నారు. ఇదంతా రిలీజియన్ స్ప్రెడ్ చేయడానికి చేసిన ప్రాక్టీసెస్ ఇవన్నీ, వాళ్ళ గొప్పని ప్రూవ్ చేసుకోవడానికి. కానీ వాళ్ళు మన ఇండియన్ ముస్లిమ్స్ కాదు కదా? కాదు కాదు, వాళ్ళు టర్కీ నుంచి వచ్చారు. టర్కీ నుంచి వచ్చి ఇన్వైట్ చేసి అలాగా. అప్పట్లో ఇది క్యాపిటల్ సిటీ కదా?
జైసల్మేర్ని క్యాపిటల్ సిటీ కింద ఇచ్చారు. జోధ్పూర్ అనేది జస్ట్ ఒక ఇంపార్టెంట్ సిటీ కింద మారింది అంతే, ట్రేడింగ్కి దీనికి దానికి. ఫోర్ట్ ఏంటంటే ఇది రాథోర్స్ అని ఉండేవారు, వాళ్ళ డైనాసిటీ ఏంటంటే వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకున్నారు ఈ ఫోర్ట్ని. దీనికి 7 gates ఉన్నాయి అన్నమాట. ఓకే, సో ఫస్ట్ గేట్ని ద గేట్ ఆఫ్ సన్ రైజ్ ఏదో అని చెప్తారు, అది మోస్ట్ ఇంపార్టెంట్ గేట్. మనం ఎలాగైతే వచ్చాం 7 gates ఉంటాయి, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇది ఒక మొఘల్ ఆర్కిటెక్చర్ క్లియర్గా చూసామంటే. అరే జయగడ్ కాల్స్ అండి, ఆడు ఇంకా రాలేదు. అవును, ఏడాడు ఆడు మిస్ అయిపోయాడు కదా ఆ సాంగ్, మామూలుగా లేదు. సరైన పాట పాడాడు, వైదిస్ కాలవేరి ఏంటి, తెలుగు ఏంటి, హైలైట్ మధ్య సూపర్ కదరా, మంచి మ్యూజిక్. మనమైతే ప్రజెంట్ జశ్వంత్ తారా దగ్గర ఉన్నాము. ఆ ఫోర్ట్కి ఆపోజిట్లోనే ఒక 700 meters డిస్టెన్స్లో ఉన్నది. ఇక్కడ లేక్ కూడా ఉందన్నమాట, బ్యూటిఫుల్ లేక్. ఈ జశ్వంత్ తారా అన్నది సర్దార్ సింగ్ వాళ్ళ డాడీకి గుర్తుగా కట్టించారన్నమాట. వాళ్ళ డాడీ పేరు జశ్వంత్, సో అలా నేమ్ పెట్టారు. ఇదన్నీ ఏంటంటే వాళ్ళ సమాధులు అవన్నీ ఆ గుర్తుగా కట్టించిన ఫోర్ట్ అన్నమాట. మనం లోపలికి అయితే వెళ్ళి చూసొద్దాము ఆర్కిటెక్చర్ ఎలా ఉందనేసి. నేను ఇందాక చెప్పాను కదా మీకు, క్రిమేషన్ అంటే శవాలు కాలుస్తారు అన్నమాట, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. ఇక అక్కడ అన్నీ అవే ఉన్నాయి చూడండి. ఇదంతా అవే అలాగా చూసారు కదా, వాళ్ళ ఫ్యామిలీ అన్నీ వీళ్ళు ఒక ప్లేస్లోని అన్నీ జరగాలని చెప్పేసి వీళ్ళు ఇది కట్టించారు. జశ్వంత్ తాడా రాజస్థాన్ కా తాజ్మహల్. తాజ్మహల్లో ఏ మార్బుల్ అయితే ఉంటుందో ఆ మార్బుల్ యూజ్ చేసి ఈ మొత్తం మెమోరియల్ అంతా కన్స్ట్రక్ట్ చేశారు. మనమైతే ఇప్పుడు ప్రెసెంట్ గంటాకర్ దగ్గర ఉన్నమాట. బ్యాక్ సైడ్ అక్కడ ఫోర్ట్ కనిపిస్తుంది కదా, మనం మార్నింగ్ అదే విజిట్ చేసాం. సర్దార్ మార్కెట్ జోధ్పూర్లో ఓల్డ్ అండ్ బిగ్గెస్ట్ మార్కెట్. ఇక్కడ మోర్ దెన్ 7000 షాప్స్ ఉంటాయి. ఈ మార్కెట్లో బ్యాంగిల్స్, హ్యాండీక్రాఫ్ట్స్, కార్పెట్స్, దుపటీస్ ఇలా రాజస్థాన్ స్టైల్లో చాలా ఉంటాయి. ఈ మార్కెట్ సెంటర్లో గంటాకర్ ఒక మెయిన్ అట్రాక్షన్. ₹8కి ఇవన్నీ వస్తాయి. ఎన్ని రోటీస్ ఇచ్చారు? 1 2 3 4 5 రోటీస్, రైస్, ఏదో సాంబార్ టైప్, ఏదో పప్పు టైప్ అంతే, కానీ పప్పు కాదు. కానీ బాగుందిలే, ₹8కి రావడమే గొప్ప. అసలు బాగుంది, గవర్నమెంట్ స్కీమ్ బాగుంది. మన అన్న క్యాంటీన్ ఎలాగో ఇక్కడ రాజస్థాన్లో ఇలా ₹8కి ఒక క్యాంటీన్ మాట గవర్నమెంట్.
ఇదే నావ్ చౌకియా. ఇక్కడ బ్లూ సిటీ ఏరియాస్ అంటే ఆ బిల్డింగ్స్ ఎతకాలి అనుకుంటే వీటికి ఓన్లీ పర్టికులర్ ప్లేసెస్ ఉంటుంది. పటేలా హిల్స్ వెళ్ళే దారిలోని ఆ డౌన్ ఉంటుంది అన్నమాట. అక్కడే ఆ బ్లూ కలర్ బిల్డింగ్స్ ఉంటాయి మరి. వాడు అడ్రస్ అడుగుతున్నాడు. రైట్ మే, ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలంట. ఏంటి బ్లూ కలర్ గురించి కూడా మేము ఎదుర్కొంటున్నాం, అది హైలైట్. అన్ని బిల్డింగ్లు అలా లేవు, ఓన్లీ కొన్ని బిల్డింగ్లే ఆ బ్లూ కలర్లో అయితే ఉన్నాయి. సో పటేలా హిల్కి అయితే మేము వెళ్తున్నాము, చూద్దాం ఆ బ్లూ కలర్ బిల్డింగ్స్ ఏమైనా కనిపిస్తాయని. చాలా షార్ట్ కట్లు ఇవి, గూగుల్ కూడా చూపించలేదు ఈ షార్ట్ కట్స్, వాళ్ళు ఏరియా వాళ్ళు చెప్పారు. గూగుల్ అయితే తిప్పి తిప్పి చూపించింది. రూట్ చాలా దారుణంగా ఉంది, డస్టీగా. ఇదిగో ఎక్కడ మనకు బ్లూ కలర్ బిల్డింగ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇది. ఇంకా ఎక్కుతున్నాము, ముందుకైతే వెళ్ళాలి. సీరియస్గా నడిచేస్తున్నారు. వేసవకాలం అయితే చొక్కాలు కనపడుతుంది ఎవరికైనా సరే. బ్లూ సిటీ ఆఫ్ ఇండియా అని పేరు వచ్చింది కదా, ఎందుకంటే ఈ బ్లూ బిల్డింగ్స్ వల్లే. బ్లూ సిటీ ఆఫ్ ఇండియా అని జోధ్పూర్లో పేరు అయితే వచ్చింది. हेलो गाइस, कैसे हो आप सब? मेरा नाम है आदिश केसी और मैं यहाँ पर आया हूँ ब्लू सिटी विजिट करने के लिए। किधर से आया? मैं आया हूँ दिल्ली से। दिल्ली से? दिल्ली में किधर? साकेत। साकेत। ओ, कौन सा क्लास? मैं 6th में। 6th में हो आप? ఫస్ట్ క్లాస్. మనం ఇంకా పైకి వెళ్ళి చూద్దాం. మన వాళ్ళు ఇంకా పైకి గుడి పక్క నుంచి లోపల పైన వే ఉందని అన్నారు, అక్కడికైతే వెళ్దాం. జోధ్పూర్ మొత్తం బ్లూ హౌసెస్తో ఉండవు, ఒక ఏరియా మాత్రమే బ్లూ హౌసెస్తో ఉంటాయి. ఈ బ్లూ కలర్ బిల్డింగ్స్కి మెయిన్ రీజన్ అంటూ ఏంటో తెలియదు. కొంతమంది ఏం చెప్పారంటే అప్పట్లో బ్రాహ్మణ్స్ ఇక్కడ ఉన్నప్పుడు ఈ కలర్ వాళ్ళు మాత్రమే ఎఫర్ట్ చేసేవాళ్ళంట. ఇంకో రీజన్ ఏంటంటే దోమలు, ఇన్సెక్ట్స్ రాకుండా, అలాగే సమ్మర్లో కూల్గా ఉండడానికి. మరికొంతమంది కల్చర్ వల్ల అని చెప్పారు. బ్లూ కలర్ బిల్డింగ్స్ గురించి పిక్స్ తీసుకుందాం చాలా తిరిగాను జోధ్పూర్లోని. అవి అట్ లాస్ట్ నాకు చిరాకు వచ్చి బిల్డింగ్స్ అని అక్కడక్కడ కనిపించాయి, కంటిన్యూగా ఫ్లూయెంట్గా కనిపించలేదు. సో నేను వెళ్ళి లోకల్ పర్సన్ అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఎవరు కల్చర్ ఫాలో అవ్వట్లేదు, వాళ్ళకి నచ్చిన కలర్స్ పెయింట్ చేసుకుంటున్నారు ఇక్కడ అనేసి అన్నారు. అప్పుడు నాకు అనిపించింది, చాలా సాడ్ అనిపిస్తుంది అనమాట. ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఏంటి ఈ వ్యూ లేదు అనేసి. ఇది అట్ లాస్ట్ జోధ్పూర్లోని నేను ఎక్స్పీరియన్స్ చేశాను. एक प्लेट दे. మేము టేస్ట్ చూస్తాం ఇది ఎలాగుందని సార్. బావా ఇది డిఫరెంట్ స్టైల్ ఉంది, ఇది పప్పడిదే. బాగా వచ్చి బాదం పప్పులు వచ్చింది, ఇది డిఫరెంట్ టేస్ట్లు తగ్గుతున్నాయి, మన ఆంధ్రాలో లేదు. బాగా టేస్ట్ అవుతుంది. బాగుంది, చాలా బాగుంది. క్యారెట్ హల్వా ఇది డిఫరెంట్గా వేసాడు. ఎలా ఉంటుంది టేస్ట్, కొంచెం మిక్స్ చేస్తుంది. కానీ బెల్లం వేసాడు, అంత ఏం అనిపించలేదు, కానీ పర్లేదు. మనం జోధ్పూర్ నుంచి ఉదయపూర్ అయితే వెళ్తున్నాము. మనం బస్సులో వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఉదయపూర్ దగ్గర 300 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి.